జగన్ సీఎం అవుతాడు, 100 సీట్లు పైన వస్తాయి. విన్నామా? తెలుగుదేశానికి రావు, బీజేపీకి రావు, కాంగ్రెస్కి రావు, జనసేనకి రావు. 100 సీట్లు పైన జగన్ వస్తాయి, సీఎం అవుతాడు. ఏమీ లేదు, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మూల కూర్చోవాల్సిందే. 4 సంవత్సరాల నరలో చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడతారు వాళ్ళు ఏంటి జగన్ పార్టీ వాళ్ళు. ఏమీ రాదు, ఒక జగనే వస్తాడు. అసెంబ్లీలో ఎన్ని దానికి అటెండ్ అయ్యాడు, ఎన్నిటికి అటెండ్ అవ్వలేదు. ఎలా చెప్పగలిగాడు 100 సీట్లు ఖచ్చితంగా? ఏంటిది ఎవరు వస్తారనేది నేను చెప్పను. ఎందుకు నేను అట్లా టార్గెట్ చెప్పను. ఎవరికి దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడో ఆడే వస్తాడు. అదే ఆ మనసు ప్రజలు ఇచ్చే మనసు ఉండాలి. మనసుకి ప్రజలు ఉండాలి. ప్రజల మనసు ఎట్లా ఉండదు, ఏదంతా చేస్తున్నాడు, ఏది నువ్వు ఊరిని బజార్లో తిరిగి అదే అడుగుతాను అది అని అంటే ఎట్లా? నువ్వు అసెంబ్లీలో కూర్చొని చక్కగా అడిగితే ఏదన్నా మామూలుగా చేయగలుగుతావు, అవతల చేయగలుగుతాడు. అతని తప్పును ఖండించాలి. నువ్వు దగ్గర నుండి తప్పును ఖండించుకోకుండా నువ్వు బజార్లో తిరిగి ఇచ్చేస్తే నీకు ఎలా వస్తుంది? కూర్చొని అడగటానికి, అసెంబ్లీలో కూర్చొని అడిగినప్పుడు సమాధానం లేదు. విన్నావా? నువ్వు మగోడువా అని ఒకడంటాడు. ప్రజలకు చెప్పు. ప్రజలు సమాధానం లేనప్పుడు ప్రజలతో చెప్పు, ప్రజలతో మాట్లాడు. ఇప్పుడు నువ్వు చేసే పనులు అడిగేదానికి సమాధానం లేదు, అడిగే ఏ ప్రశ్నకి సమాధానం లేదు. ఒకడంటాడు నువ్వు మగోడువా అంటాడు. విన్నావా? ఒకడు తెలియదు అంటాడు. విన్నావా? అంతేగాని అసెంబ్లీలో ఏమైనా కూర్చుంటే ఏమన్నా ఇచ్చి 10 నిమిషాలు మాట్లాడిస్తున్నారా? లేదు. అట్లేసి ఒకళ్ళు ఎగురుతాడు, ఇటు ఒకళ్ళు ఎగురుతాడు. అసెంబ్లీని సర్వజీవనంగా సాగనివ్వరు వీళ్ళు. అసెంబ్లీని సాగనివ్వకి ఏం చేస్తాడు? బయటకు వచ్చాడు, ప్రజల్లోకి వచ్చాడు. ప్రజల మద్దతు కావాలి, ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు చెప్తారు తీర్పు, ప్రజలు చెప్తారు రేపు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.